ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే కామేశ్వరి గారు. నమస్తే నవీన్ గారు. కామేశ్వరి గారు, మనం చిన్నప్పుడు బంగారు గొడ్డలి కథ విన్నాం. అవును. మరి ఒక్కసారి మళ్ళా చెప్పరు? ఒక ఊర్లో రామయ్య అని కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు. అతని జీవనాధారమే రోజు కట్టెలు కొట్టుకొని రావడము, ఆ కట్టెల మోపును ఊర్లో అమ్ముకోవడం, ఆ వచ్చిన దాంతోనే వాళ్ళకి కావాల్సిన వెచ్చాలేవో కొనుక్కొని ఆ రోజు గడుపుతూ ఉండేవాడు. అలా ఒకరోజు రామయ్య కట్టెలు కొట్టుకోవడానికి ఒక నది ఒడ్డుకు వస్తాడనమాట. అక్కడ ఒక చెట్టు దగ్గర కట్టెలు కొడుతూ ఉంటే అతని చెయ్యి జారి ఆయన గొడ్డలి అక్కడ పారుతున్న బాగా చాలా ఫ్లో ఉంటుందన్నమాట. ఆ పారుతున్న నదిలో పడిపోతుంది. ఒక కాలువ లాంటిది. అవును. నది అంటే పెద్ద చాలా ఫ్లో ఉన్న కాలువ. అందులో పడిపోతుంది. అందులో పడిపోగానే ఇంకా ఓ అని ఏడుస్తూ కూర్చుంటాడు. అయ్యో! ఇదే కదా నా జీవనాధారం. ఇది లేకుంటే నేను ఎలా బతకాలి? నా భార్య బిడ్డల్ని ఎలా పోషించాలి? అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఒక దేవత ప్రత్యక్షమవుతుంది. ప్రకృతి ఎప్పుడూ పలుకుతుందండి మనుషులకి. మనమే గుర్తించాలి అంతే. ఆ కాలం కొంచెం ఇంకా ఎక్కువ సత్యకాలం కాబట్టి వనదేవతలొచ్చి కనిపించేవాళ్ళు. ఇప్పుడు మనం గుర్తించలేకపోతున్నాం అంతే. వనదేవత ప్రత్యక్షమవుతుంది. అయ్యి, "అయ్యో రామయ్య! ఎందుకు ఏడుస్తున్నావు?" అంటే, "అమ్మా నా గొడ్డలి గంగలో పడిపోయింది. నేనిప్పుడు ఎలా ఇంటికెళ్ళేది? గొడ్డలి లేకుండా నేను వెళ్ళలేను" అంటాడు. అంటే ఆమె వెంటనే ఒక గొడ్డలి తీసుకొని ఇస్తుంది. "చూడు ఇదేనేమో నీ గొడ్డలి" అని ఇస్తుందనమాట. అది చూడగానే దగ్గ 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 మెరుస్తూ ఉంటుంది గొడ్డలి. అది చూసి, ఏంటి ఇంత మెరుపుతో ఉంది ఈ గొడ్డలి? ఇంత కొత్తగా ఉంది. చూస్తే బంగారంలాగా ఉంది. "కాదమ్మా ఇది నా గొడ్డలి గాదు. ఇది బంగారు గొడ్డలిలాగుంది. ఇది నాది గాదు" అంటాడు. హ్మ్. "అవునా? అయితే మళ్ళీ వేరే తెస్తానుండు" అని చెప్పి మళ్ళీ ఇంకొక గొడ్డలి పట్టుకొనొస్తుంది. అది చంద్రుడి కాంతిలాగా మెరుస్తూ ఉంటుంది. వెండి గొడ్డలి. వెండి. వెండి గొడ్డలి చూపించి అడుగుతుంది. అది చూసి "ఇది కూడా నాది కాదమ్మా" అంటాడు. హ్మ్. "అవునా? మరి నీ గొడ్డలి ఏది?" అంటే, "ఇది కాదమ్మా. ఇవి 2 నావి కాదు. నాది పాత గొడ్డలి. నల్లగా ఉంటుంది" అని చెప్తాడు. సరే అని ఈసారి అతని గొడ్డలే తీసుకొస్తుంది. ఇనప గొడ్డలి. ఆ ఇనప గొడ్డలి చూడగానే ఆనందపడిపోతాడు. హ్మ్. ఇదేనమ్మా నా గొడ్డలి. నువ్వు నన్ను రక్షించావు" అని చెప్పి అది తీసుకొని ఆవిడకి నమస్కారం చేసి వెళ్ళబోతూ ఉంటాడు. వెళ్ళబోతూ ఉంటే ఆ దేవత ఆపుతుంది. "నేను నీ నిజాయితీకి మెచ్చుకున్నాను. మామూలు సాధారణంగా ఎవరన్నా అయితే బంగారు చూడగానే, అబ్బా! బంగారొచ్చింది పోతే పోయింది. ఇనపది పీడ ఇనపది. పోయింది. నాకు బంగారు దొరికిందంటారు. కానీ నువ్వు ఎంత నిజాయితీగా నీది మాత్రమే నువ్వు కోరుకున్నావు. నీది కానిది నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. అందుకు నేను నీ నిజాయితీకి మెచ్చి ఇవి 2 కూడా నీకే ఇస్తున్నాను. ఈ బంగారు, వెండి గొడ్డలు 2 తీసుకొని అవి అమ్ముకొని చాలా సుఖంగా ఉండు" అంటుంది. అవి తీసుకొని ఇంటికి వెళ్ళి జరిగిందంతా భార్యతో చెప్పి తర్వాత చాలా సుఖంగా ఉంటాడు. కానీ తను కట్టెలు కొట్టే పని మాత్రం మానడు. మానడు. ఆ! ఆ పని చేసుకుంటుంటాడాయన. చేసుకుంటూ గూడా చాలా సుఖమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకరోజు ఇలా జరుగుతూ ఉంటే, పక్క ఊర్లో ఏదో సంత ఉందని, అంటే లైక్ మేళా అంటాం గదా! హ్మ్. సంత, మేళా అంతా ఒక ప్రోగ్రామ్ జరుగుతుందని వెళ్దామని తను భార్యను తీసుకొని బయలుదేరతాడు. వీళ్ళిద్దరూ బాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. దారిలో ఒక వాగొస్తుంది. వాగు అంటే ఈ వర్షాలు పడ్డప్పుడు సడెన్‌గా నీళ్లు ఎక్కువైపోయి వరద ఎక్కువై హ్మ్. పారుతుందనమాట రోడ్డుకి అడ్డంగా. ఒక వాగు అడ్డం వస్తుంది. ఆ వాగు అడ్డం వచ్చినప్పుడు చాలా ఫోర్స్ ఉంటాయి నీళ్లు. వీళ్ళు దాటుతుంటారు. వాగు దాటుతూ ఉంటే చెయ్యి జారి ఆమె స్కిడ్ అయ్యి భార్య నీళ్ళల్లో కొట్టుకొని వెళ్ళిపోతుంది వాగులో. వాగులో కొట్టుకొని పోగానే పాపం ఇతను భయపడిపోయి మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటాడు. ఏడుస్తుంటే మళ్ళీ ఆ దేవతనే మళ్ళీ ప్రత్యక్షమవుతుంది ఈయనకి. ఎందుకంటే ఆల్రెడీ ఈయన తన నిజాయితీని ప్రూవ్ మెచ్చుకున్నాడు. చేసుకునేవాడు కదా! కాబట్టి ఆయన మీద ఖచ్చితంగా ఆవిడకి ప్రేమ ఉంటుంది. మళ్ళీ ఆ దేవతే ప్రత్యక్షమవుతుంది. "ఏమైంది రామయ్య? మళ్ళీ ఏడుస్తున్నావు ఏమైంది?" అంటే, "అమ్మా నా భార్య నీళ్ళల్లో కొట్టుకొని పోయింది" అని అంటాడు. అని అనగానే, అయ్యో! అవునా?" అని, "ఉండు ఇప్పుడే తీసుకొస్తా నీ భార్యను" అని చెప్పి ఆమె ఒక అప్సరసను తీసుకొనొస్తుంది. అప్సరసను చూపించి, "చూడు ఈవిడేనా నీ భార్య" అంటుంది. అప్సరసను చూడగానే రామయ్య, అవునవును. ఈమె నా భార్య. ఈమె నా భార్య" అని అంటాడు వెంటనే. "అమ్మా ఇచ్చేసేయి నేను వెళ్ళిపోతాను. ఈమె నా భార్య" అంటాడు. అనగానే వనదేవతకి కోపమొచ్చేస్తుంది. "ఏం రామయ్య! అసలు నువ్వు ఎంతో నిజాయితీపరుడవని కదా నేను ఆ రోజు ఈ రోజు వచ్చాను. ఆ రోజు నీ నిజాయితీ చూసి ఈ రోజొచ్చాను నేను నీ కోసము. నీ భార్యను వదిలేసి అప్సరసను నా భార్య అంటావా?" అని చాలా కోపమొచ్చేస్తుంది. వెంటనే పోయి కాళ్ళు పట్టుకుంటాడు. "అమ్మా! అది కాదు తల్లి. ఆ రోజు నేను బంగారు గొడ్డలి నాది కాదన్నాను. వెండి గొడ్డలి నాది కాదన్నాను. నా గొడ్డలి నాకు తిరిగిచ్చావు. మళ్ళీ ఆ 2 గొడ్డళ్ళు కూడా నాకే తిరిగిచ్చావు. ఇప్పుడు కూడా నువ్వు అదే చేస్తావు.
ముందు అప్సరసని చూపిస్తావు, మళ్ళీ ఇంకొక రంభనో ఎవరినో తెస్తావు, తర్వాత నా భార్యను తెస్తావు, నా భార్యతో పాటు మళ్ళీ వాళ్ళిద్దరిని నాకు ఇస్తావు. నా వల్ల కాదు తల్లి, వీళ్ళని భరించడం నా వల్ల కాదు, అందుకనే నేను మొదటిదే ఒప్పేసుకున్నా అమ్మా నీ దగ్గర అని పాపం ఎంతో అమాయకంగా చెప్తాడనమాట. అమ్మవారు చాలా సంతోషించి అతని అమాయకత్వానికి, అతని నిజాయితీకి సరే ఉండు అని చెప్పి వెంటనే ఆయన భార్యను తెచ్చి అప్పగిస్తుంది. అలా సరదాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట కథలన్నీ. నమస్తే మ్యామ్. నమస్తే.